హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామనకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సంధికి చేరి ఉన్నాం ప్రభా. నేను ఇదిగో నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని, నిన్ను గణపరచాలని ప్రభా నీ సంధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇదిగో ప్రభా, ఏ ఆశలతో వచ్చారో, ఆలోచనలతో వచ్చారో ప్రభా, హృదయ అంతరంగాలు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు తండ్రి, హృదయవాంఛలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగొండండి. నీ కృపలో కొడుకు జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు నాయన. ఇదిగో వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, రావాల్సిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మార్గం మధ్యలో ఉన్న వారు సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మాకున్న సమయంలో కొడుకు దీవెనకరంగా జరగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగొండండి. ఇదిగో ఈ సమయంలో తండ్రి అనేక ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నైనా వచ్చే శుక్రవారం నుంచి నైనా ఇదిగో చర్చ్ యానివర్సరీ కృతజ్ఞత కొడుకులు జరుగుతూ ఉన్నాయి ప్రభా. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి జరిగే కొడుకులని, శనివారం యానివర్సరీ కొడుకులు, ఆదివారం కొడుకులు మీరు తోడుగా ఉండండి. ఇదిగో నీ దైవజనులు ప్రభా, నేను విజయప్రసాద్ రెడ్డి గారు, నేను ఇండియా దేశం నుంచి వస్తూ ఉండగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో ఈ సమాచారం తండ్రి నీ పిల్లలందరి ద్వారా నలుమూల వెళ్ళడానికి సహాయం దయచండి. అనేకులుగా వచ్చి తండ్రి ప్రభు వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవి లేకున్నట్లు ప్రభా, మంచి వాతావరణంలో కొడుకులు జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఇంకా బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యం, స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తమ్ముడు చింటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ దయాకిరీటంలో మీ దయ ఉంది నాయన. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో నీ కృపను అనుగ్రహించి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో యవనసుడు ప్రభా, రక్షణ మార్గంలో మీరు నడిపించండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో సంఘాన్ని ప్రేమించి నాయన తమ్ముడు స్వయంగా ప్రేమ మీద ఏర్పాటు చేసుకొచ్చారు. వండి నష్టాలు దీవించండి, ఎంతైతే హెచ్చించాడు నూరంతల ప్రతిఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకో తండ్రి ప్రభా, భవానమ్మ గారు ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి 2 రోజుల్లోనే ఇండియా చేర్చే కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నాయన క్షేమకరంగా ఇండియా వెళ్ళారు, గృహం చేరారు ప్రభా. కుమారుడు వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో భయంకరమైన వర్షాలు నాయన, మంచి వాతావరణం కొరకు ప్రార్థించమన్నారు ప్రభా. మంచి వాతావరణంలో వివాహం జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నయోమి గారు కుమారుడు వివాహం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మంచి వాతావరణంలో 2 వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ఈ సమయంలోనైనా ఇదిగో నేను పాటలు పాడుచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి స్వరాలు దయచేయండి. ఏకస్వరంతో గలమెత్తి స్తుతించే భాగ్యం దయచేయండి. ఇదిగో ముఖ్యంగా వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చంద్రపలని బట్టి, నేను సన్నిబాబుని బట్టి, బన్నుబాబుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ప్రభా, కీర్తన భాగం చదివిన వారిలో, ప్రార్థిస్తున్న వారిలో, వాక్యం చెప్పుచిన వారిలో మీరు ఉండండి ప్రభా. ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. మరొకసారి ఇదిగో చర్చ్ యానివర్సరీ కూడుకు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, అనేక మంది రావాలని ఆశిస్తూ ఉన్నాం ప్రభా, ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో ఎక్కడైతే అడ్డుగోళ్ళు ఉన్నాయో ప్రభా, ఏ స్నామంలో అడ్డుగోళ్ళన్నీ కూలిపోనుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో మీ వాక్యాన్ని వినటం కాదు, చెప్పటం కాదు కానీ ప్రభా, పాటించేవారుగా నీ పిల్లలందరూ ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత చూపు ప్రభా. ఇదిగో నీ యొక్క ప్రేమలో ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఇదిగో నాయన, అన్ని విషయాల్లో తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ప్రార్థన చేయటం మాత్రం మా వంతు కార్యం చేసే దేవుడు నీవేనైనా ప్రభా. నేను మీరు ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చేస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. నేను అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. మరొకసారి ఈ కొడుకుని దీవెనకరంగా జరిగించి కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మేము అడిగిన ప్రార్థన మనలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో కొరవారు వచ్చి పాటలు పాడుచుండగా అందరం కూడా ఎక్కిపించి పాడదాం త్వరగా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం,
ఆగిపోక సాగిపోవు ప్రియ స్తుతినిగా పరిచయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట ఫలము నుండి కష్టించి పరిచయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు విస్తార పంట ఫలము నుండి కష్టించి పరిచయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు క్షేమాశామకాలమైనా నిన్ను గణపతి బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలనే నీ దరి చేర్చి కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం దేవుని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మరి మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం ఎన్ని యుగాలకైనాను ఆ పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం చరణం
నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడతాం. సముద్రాలకు నీవే వెళ్ళలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే వెళ్ళలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం నీకే వందనం అందరూ కలిసి పాడదాం. నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆకార్ శర్మ అందరూ కలిసి పాడదాం. అందరు లేచిన పడదాం. అందరు లేచిన పడదాం. సమయం చాలా తక్కువగా ఉంది. అందరు లేచిన పడదాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాల
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రతి ఒక్కరు ఆరాధన చేసుకుంటారు. అన్నగారు ఎన్నో నిందల అవమానాలు పొంది పిల్లలని ఎంతో నిందించబడింది. కానీ దేవుడు తన మొరను విని తన కథనే మొత్తం మార్చాడు. అన్నగారి కథ మార్చిన దేవుడు మన కథ మార్చకుండా ఉంటారా? ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా ఆయన ఆరాధిద్దాం. ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేవాడుగా మనం ఉందాము. మన జీవితాలు మార్చే దేవుడు, మన కథ మొత్తాన్ని మార్చే దేవుడు. అలాంటి దేవుడు మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరైనా ఆరాధిద్దాం. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షాన నిలిచి జయమిచ్చువాడవు. అవును తండ్రి, నీకు మాత్రమే సాధ్యము. ఆయన మేము మనుషులు నమ్ముతున్నాము తండ్రి. మాకు ఎవరు లేరని బాధపడుతున్నారేమో. నాతో ఎవరు లేరు, నాతో ఎవరు మాట్లాడలేదు, నాకు గృహం లేదు, నాకు పిల్లలు లేరని బాధపడుతున్నారేమో. ఆయన నీ కథ మొత్తం మార్చే దేవుడు, నీ జీవితాన్ని మొత్తం మార్చే దేవుడు. బాలులైన దావీదు కథ మార్చిన దేవుడు నీ కథ మార్చడా? సొలొమోను కథ మార్చిన దేవుడు నీ కథ మార్చలేకపోతున్నాడా? ప్రతి ఒక్కరు విశ్వాసంతో కలుగు ప్రార్థన చేద్దాం. బలపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షాన నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, తన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్తోత్రం. మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో మరి అనుషమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు దేవా. మమ్మను మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్నా మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవా. నాయన నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నాయన ప్రవ్వా, గతించిన నాయన పరిశుద్ధ దినం నుంచి ఒక పరిశుద్ధ దినం వరకు మీ సజీవ రెక్కల చాటున, మీ సిలువు చాటున మమ్మల్ని భద్రపరిచి మరుగు చేసిన దేవా. నీకే వందనాలు స్తోత్రములు దేవా. మా శ్రమలో, మా కష్టములో, మా ఇరికి ఇబ్బందులో సమస్తములోనూ మీరు మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి అయా నీకు రుణస్తురాలనని ఉన్నామని నాయన నీ సన్నిధిలో మేము ఒప్పుకొనిచున్నాము దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నాయన పాటల ద్వారా మీ నామాన్ని కనపరిచున్నాం తండ్రి. అయా నాయన ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరిచున్నాం తండ్రి. అయా మీ సన్నిధి మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాము దేవా. నాయన నీకే వందనాలు స్తోత్రములు నాయన. ప్రతి హృదయాన్ని తట్టండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రవ్వా నాయన ప్రవ్వా, జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృప మహిమ ఘనత ఉండేలాగా సహాయం దయచేయండి. నీ సన్నిధి ఎక్కడ ఉండుటకు సహాయం దయచేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. మా హృదయాలను నాయన ప్రవ్వ నీవు బాగుగా తెరవమని సెలవిచ్చావు తండ్రి. అయా మా హృదయాలను తెరచుటకు సహాయం దయచేయండి. నీ వాక్యమనే నాయన మధురమైన వాక్యముతో మా హృదయాలను నింపమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. నాయన నీ సన్నిధి మాత్రమే ఇక్కడ ఉండుటకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడుకుని కీర్తన భాగం చదువుదాం. సమయం చాలా విలువైంది. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను, మనమే మన అంతరంగంలో నుంచి ఈ విషయాన్ని పరిశీలన చేయాలి. సమయం ఏ విధంగా అమూల్యమైనది, లేకపోతే సమయం ఏ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 11 గంటలకు ఆరాధన అంటే 11:30కి మనం వస్తూ ఉన్నాం. అరగంట సమయం వృధా అయిపోతుంది. దయచేసి గమనించండి, ఇది 2 గంటలు మాత్రమే మనం రెంట్కి తీసుకున్న హాలు. 2 గంటలు అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. డోర్ దగ్గర నిలబడి డోర్ కొడతా ఉంటారు.
దయచేసి మనకున్న సమయంలోనే కార్యక్రమం జరగాలి అంటే 10 నిమిషాల ముందు ఇక్కడ ఉండే ప్లాన్ చేయాలి అందరూ కూడా. 10 నిమిషాల ముందు 11 గంటలకు డోర్ ఓపెన్ అవుతుంది అంటే 10:50 నిమిషాలకు అందరూ ఇక్కడ ఉండాలి. అంటే ఒక చిన్న లాజిక్, మనం అందరం పనికి వెళ్తా ఉన్నాం, చాలా చిన్న లాజిక్ ఇది. సమయానికి వెళ్తున్నామా ఆలస్యంగా వెళ్తున్నామా అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. అది ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే యజమాని ఏమంటాడు, లేకపోతే ఒక 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే యజమాని ఏమంటాడు అనే విషయాన్ని, చిన్న లాజిక్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అందరం కూడా సమయానికి వస్తాం, సమయానికి ప్రారంభిస్తాం, సమయానికి చక్కగా అనుకున్న విధంగా. ఎందుకంటే సమయం లేట్ అయ్యి కొద్దిగా తొందర అని సెట్ చేసుకోవటానికి, అన్నీ కూడా సౌండ్ క్లారిటీ చేసుకోవటానికి అంత సమయం కావాలి. దయచేసి గమనించండి, లోకం వైపు ఎవరో దృష్టి సారించొద్దు, లోకం వైపు ఎవరో దృష్టి పెట్టద్దు, దేవుని వైపు పెట్టాలి. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామని కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమందికి ఏం చెప్పినా అర్థం అవుతాయి, కొంతమంది అర్థమైన రీతిలో నడుస్తూ ఉంటారు. సో ఒకసారి గమనించండి, సమయం చాలా విలువైంది. అందుకే ఎఫెసీలో సమయం సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె గుర్తెరిగి నడుచుకోండి అని స్పష్టంగా తెలియపరిచాడు. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపే మనం చూసేవారంగా ఉండాలి. దయచేసి గమనించండి, సమయానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఎందుకంటే సమయం లేట్ అయిపోతూ ఉంది మనకి, ఇది ఒక్కటి గమనించండి. ఈరోజు కూడా ఆవిడ 12 అయిపోయింది, గంట సమయం ఉంది. గంట సమయంలో కార్యక్రమం అంతా వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. ఎలా ఉంటుందంటే మాకు నడిపించే వాళ్ళు చాలా గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకంటే సమయం అయిపోతూ ఉంది. దయచేసి గమనించండి, ఎవరు అన్నిదా భావించొద్దు. ఎందుకంటే సంఘానికి కావాల్సిన మాట మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అందరిలో వినబడినట్లయితే 16వ కీర్తన నిలవని గారు చదువుతారు. దేవుడి నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి వందనాలు. కీర్తనలు 16వ అధ్యాయం, దావీదు రచిక కావ్యము. దేవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమధారం ఏదేయు లేదని యెహోవాతో నేను మనవి చేసేదను. నేనెలాగందును, భూమి మీద నందున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరి అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పములు నేను అర్పించను. వారి పేర్లు నా పెదవులు నెత్తవు. యెహోవా నా స్వాస్థ భాగమును నా పానీయ భాగమును, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియములను నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చదివిన ఈ వాక్యం దేవుడి నామం దీవించుకోను.
ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి ఎలా ఉన్నారని ఒకసారి పలకరిందాం. అది కేవలం చర్చిలో మాత్రమే, ఇది బయటికి వెళ్ళినాక ఇది ఉండదు. ఇది కేవలం పలకరించేది చర్చిలో మాత్రమే. బయటికి వెళ్ళాక మాట్లాడుకోము, ఫోన్ చేయము, మెసేజ్ చేసుకోము. ఒకవేళ చర్చికి రండి అని చెప్పము. పలానా వాళ్ళు బండిలో వస్తున్నారంటే వాళ్ళు ఆ బండిలో వస్తుంటే మేము రాము. ఇలా మన స్వభావం ఇలా ఉంటుంది. కానీ చర్చిలో ఎలా ఉంటామంటే చక్కగా ఐక్యతగా ఉన్నట్టు, చక్కగా ప్రేమగా ఉన్నట్టు, సమాధానంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. అందుకే మనదంతా నటనా జీవితం అని పాటల్లో కూడా, చాలా పాటల్లో కూడా రాయబడి ఉంది. మనంతా కేవలం నటనా జీవితంలోనే ఉన్నాం మనం. దయచేసి గమనించండి. చదవబండి కీర్తనలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను అలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్టలు, వారు నాకు కేవలము ఇష్టలు అని వాక్యం సెలవిస్తుంది. కేవలం ఇష్టలంట. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు కేవలం ఇష్టలు అంటూ కింద చాలా అమూల్యమైనటువంటి మాట భద్రపరచడం జరిగింది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించెను. దేవుని వాక్యం చాలా సూటిగా, స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏం తప్పు అంట? శ్రమలు తప్పు అంట. మనకు శ్రమలు వస్తూ ఉన్నాయంటే మనం దేవుణ్ణి విడిచి ఏం చేసాం? ఇప్పుడు వేరే ఒకరిని అనుసరించాం. వారి మార్గంలో మనం వెళ్తున్నాం కనుక మనకేం వస్తాయంటున్నాడు వాక్యంలో? శ్రమలు వస్తాయి అంటున్నాడు. శ్రమలు వస్తూ ఉన్నాయంటే దానికి బాధ్యత మనం మాత్రమే. ఎందుకంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక మార్గాన్ని మనం అనుసరించి వెళ్తూ ఉన్నాం కనుక మనకు శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి. మనం దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. ఎందుకంటే ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. అంటే అంతగా ప్రేమించినటువంటి దేవుడు కనుక దయచేసి గమనించండి. మనం దేవుని ప్రేమను తెలుసుకుందాం. దేవుని ప్రేమను మనం తెలుసుకున్నట్లయితే, ఆ దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నట్లయితే మనం కూడా ప్రేమగా అందరితోటి ఉంటాం కనుక ఆ ప్రేమను మనం కనబరిచేవారంగా ఉండాలి. దయచేసి గమనించండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయాలి. యానివర్సరీ కూడుకు కొరకు ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిరోజు మీరు మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నారా? యానివర్సరీ కూడుకులు ఉన్నాయి రండి అని ఎంతమందితో మాట్లాడుతున్నారు? దయచేసి గమనించండి, మాట్లాడండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందిని ఆహ్వానించండి. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయో తెలుసా? క్రైస్తవుల్లోనే ఉన్నాయి. ఇది సత్యం. ఇది చాలా భయంకరమైన పరిస్థితులు ఎక్కువగా ఎవరిలో ఉన్నాయంటే క్రైస్తవుల్లోనే ఉన్నాయి. క్రైస్తవుల్ని విమర్శించుకుంటూ ఉన్నారు, క్రైస్తవుల్ని దూషించుకుంటూ ఉన్నారు, క్రైస్తవులే తిట్టుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో ఒక సందర్భాన్ని లేపుతారు, అది దుమారం అయిపోతూ ఉంది, మొత్తం అంతా అదే విధంగా ఉంది. దయచేసి గమనించండి. క్రైస్తవులు ఏముండాలంటే తగ్గింపు ఉండాలి, క్రైస్తవులు ఏముండాలంటే ప్రేమ ఉండాలి, క్రైస్తవులు ఏముండాలంటే ఐక్యత ఉండాలి, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, భక్తులు ఇష్టలు. ఎందుకు ఇష్టలు అంటే వారు వేరే ఒకరిని అనుసరించకుండా ఆయన మార్గంలో వెళుతూ ఉంటేనే ఆయనకి ఇష్టం. వేరే ఒకరిని అనుసరిస్తే ఏమన్నారు? మహాశ్రమలు వచ్చేస్తాయి. దయచేసి శ్రమలలోకి మనం అప్పగించుకోవద్దు. మనం దేవుని మీద ఆధారపడదాం, దేవుని అని దృష్టి ఉంచుదాం, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్దాం. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతూ ఉంది. దయచేసి స్త్రీలు కూడికి ఎంత పురుషులు నడిపిస్తున్నారని అనుకుంటున్నారేమో. మేము ప్రతి నెలలో బతులు ఆడుతూ ఉన్నాం చాలామందిని, వాక్యం చెప్పండి, అది చేయండి, ఇది చేయండి అని. ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి జనవరి నుంచి స్త్రీల కూడిక అనేది కూడా తీసి మామూలు నార్మల్ కూడికగానే చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ లోపు ఎవరన్నా మనసులో మార్చుకుని స్త్రీల కూడికను ఉంచండి, మేము చేస్తాము అని అనుకుంటే ఒక అవకాశాన్ని మీకు ఇచ్చాం, ఒక వారం. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రతి వారం ప్రతి నెలలోని స్త్రీల కూడిక వాక్యం ఎవరు చెప్తారు, ఎవరు నడిపిస్తారు, ఇవన్నీ అడగటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. అందుకే ఈ నెలలో కూడా అడిగాం కొంతమందిని, ఎవరు ముందుకు రాలేదు. అందుకే ఇంకా యథావిధిగా నార్మల్ కూడుకుల్లాగే ఇది కూడా వెళ్ళిపోవాలని త్వరలో జనవరి నుంచి నూతన సంవత్సరం నుంచి ఒకవేళ మీరు ఎవరు ఇష్టపడకపోతే అదే కార్యక్రమాన్ని ఇంకా స్త్రీల కూడిక, ఎందుకంటే బయట నుంచి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు స్త్రీల కూడికని మీరు మగవాళ్ళు ఫోటో వేస్తారేంటి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. దయచేసి అందుకని ఏంటంటే
స్త్రీల కూడిక స్త్రీలు సద్వినియోగం చేసుకునేటట్టయితే తెలియపరచండి. వాళ్ళకి ఒక వారం నెలలో కేటాయించడం జరిగింది ముందు నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా. దయచేసి చేయలేని పక్షంలో ఎవరు చెప్పకపోతే మాత్రం వచ్చే నెల ఉంది కదండి, నవంబర్ డిసెంబర్ చూసి జనవరి నుంచి ఇంకా నార్మల్ యథావిధిగా కూడికలాగే అది కూడా జరిపించడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఒకవేళ మీరు దేవుని పని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఖచ్చితంగా తెలియపరచండి. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతోంది. సాక్ష్యాలు చెప్పి ప్రభునామాన్ని మహింపర్దాం. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సాక్ష్యాలు అనేటప్పటికీ ఎవరు రారు, మాట్లాడరు. మరి ఏంటి నాకు అర్థం కాదు. పోనీ ప్రార్థన చేయమంటే ప్రార్థన అంటే నాకు రాదు అంటారు. పోనీ వాక్యం చెప్పమంటే పోనీ అది రాదంటారు. కనీసం సాక్ష్యం అంటే ఏంటి? ఈరోజు మనం లెగిసామంటే, నిద్రలో నుంచి లెగిసామంటే అదే గొప్ప సాక్ష్యం. ఈరోజు బ్రతుకున్నామంటే అదే గొప్ప సాక్ష్యం. దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని మయంపరచాలి. మనం ఆయనకి చేసేది ఏమీ లేదు. మొత్తం సృష్టి యావత్తుని ఆయన మనకి ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు మనకి. ఈ గల్ప దేశానికి తీసుకొచ్చాడు. కష్టపడి పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన్ని మయంపరచడం, ఆయన గనపరచడం. అదే చేయండి మీకు సరిపోద్ది అంటున్నాడు ఆయన. కానీ మనం అది కూడా చేయలేకపోతున్నాం. అందుకనే మరి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం అనేటప్పటికి ముందుకు రావాలి, దేవుని మయంపరచాలి. మరి దేవుడు చేసిన మేలుని బట్టి మరి గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో మరి కాచి దాచి కాపాడి భద్రపరిచి అనేక ప్రమాదాల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, అనేక అవమానాల నుంచి తప్పించి మరి ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మీ అందరి మధ్యలో దేవుణ్ణి మహింపరచడానికి, గణపరచడానికి, మరి దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కమ్మ అవదానికి మరి అవ్వట్లేదు, మెసేజ్ రావట్లేదు, మీది ఏంటో నాకు అర్థం కావట్లేదని మా మందుపు చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ నిన్న ఫోన్ చేసి అక్కమ్మ అయిందని చెప్పాడు. మరి దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే మరి అక్కమ్మ అనుష గారు అక్కమ్మ ఉంది, ఇంకా ఆవిడది కూడా తొందరగా పూర్తవ్వాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చాలామంది పనులు లేకుండా ఉన్నారు, వారి కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి మరి మమ్మల్ని, మా కుటుంబాన్ని దేవుడిలో ఎదిగేలాగిన, దేవుడు వాడుకునేలాగిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుడి నామానికి వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? దేవుని కృపను బట్టే నేను, నా కుటుంబం అందరూ క్షేమంగా ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడ్డానని చాలా ఆనందంగా ఉంది. రాత్రి మా మేడం 11 గంటలకి మాట్లాడుకున్నాం. మా మేడం నేను, మా అమ్మ వెళ్ళిపోతుంది ఈరోజు, రాని వెళ్తే నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళు, వచ్చే యానివర్సరీ గురించి మాట్లాడుతున్నాను నేను, నన్ను పంపించి మేడం అనేసి అడుగుతున్నా. ఆ రోజు కుదరొచ్చు కుదరకపోవచ్చు, నాకు డ్యూటీ ఉంది, మరి నేను 8:30కి వస్తాను, ఆ టైంలో వీలైతే వెళ్దు కానీ అనేసి అంది. రేపైతే వెళ్ళు అనేసి అందే. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి నామానికి వందనాలండి. అలాగే 10 రోజుల కిందట అక్టోబర్ 14వ తారీఖున మా పిల్ల పుట్టినరోజు జరిగిందండి. నేను ప్రార్థన చేయమని చాలామందిని అడిగాను, అందరూ ప్రార్థించారు. ప్రార్థించిన మీ అందరికైనా హృదయపూర్వక వందనాలు. అలాగేనండి ఈరోజు చింటూకి హ్యాపీ బర్త్డే టు యూ. షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వలేదు, కోపం వచ్చినట్టుంది నేను చెప్పకుండా వచ్చానని. హ్యాపీ బర్త్డే టు యూ. అన్నయ్య గారికి వందనాలు ప్రార్థన చేసినందుకు మా పిల్ల కోసం. మొన్న ఆదివారం సన్నీ తమ్ముడు కీర్తనలో అన్నయ్య గారు పిలవంగానే చదివాడు. నాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, స్తోత్రం. నేను చర్చ్ యానివర్సరీకి రావాలని చాలా ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి, మా మేడం మనసు మార్చి పంపించేలాగా. ఈ దేవుడు చెప్పబడిన సాక్ష్యాన్ని దీవించబడిన ఆమేన్. అందరికీ నా వందనాలు. నేను వచ్చిన కాడి నుంచి లైసెన్స్ తీసుకోవాలని మా కపిల్ గారిని అడిగితేనే ఉన్నాను. అప్పటి నుంచి అసలు ఎల్దిగానే తర్వాత ఎల్దిగానే అంటా ఉన్నాడు. మన వారం లైసెన్స్ తీసుకో, నువ్వు ఉన్న డ్రైవర్ని పంపించేస్తాను, నువ్వు లైసెన్స్ తీసుకో అని నిన్న డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు. నేను డ్రైవింగ్ నేర్చుకుంటాకే ప్రయత్నిస్తున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుచున్నాను.
హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాల కొరకు ప్రార్థన చేయండి. డ్రైవింగ్ టెస్ట్లన్నిటిలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చేలాగా చక్కగా నేర్చుకునేలాగా అందరూ కూడా ప్రార్థించండి. కుమారుడు కొరకు నేలువని గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రవి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి మన కోటి గారు కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మంచి రిపోర్ట్లు వచ్చేలాగా, మంచి వాతావరణంలో మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేసేలాగా ప్రార్థన చేయండి. మొన్న ఇండియా వెళ్ళాలైనా ప్రయాణానికి అంత సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో పాస్పోర్టు కనిపించలేదు. కనిపించకపోవటాన్ని బట్టి వెళ్ళలేకపోయారు. టికెట్ కూడా వృధాగా పోయింది. మరుసటి రోజున పాస్పోర్ట్లు దొరికినాయి. కానీ వెళ్దామంటే టికెట్ రేట్లు చాలా అధికంగా ఉన్న కారణాన్ని బట్టి తర్వాత ఇంటికాడ కూడా వాళ్ళు మేము చూస్తామని చెప్పారు. వాళ్ళ అత్తమ్మగారు వెళ్తున్నారు ఆయన బదులు ఇక్కడ నుంచి. కుమారుడు కొరకు అందరూ కూడా ప్రార్థన చేయాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి వాళ్ళు చేస్తే యానివర్సరీ కొరకు కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని దేవుని మహింపర్దాం. పరిశుద్ధాత్మడా, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఇదిగో ప్రభా నాయన, ఎన్నిక లేని వారమే తండ్రి, ఈ విధంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. దేవా, మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృప లేనిదే నాయన మేమేమి చేయలేం తండ్రి. ఈ రోజుకి ఇలా నిలబడ్డామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. దయ చూపించండి ప్రభా. ఇదిగో దేవా నాయన, ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి సిద్ధపడుతున్న అన్నయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మడా, మీ సాయ సహకారం సమృద్ధిగా దయచేయండి దేవా. అన్నయ్య గారు నిలబడుతుండగా ప్రభా నాయన, పరిశుద్ధాత్మడా నోటికి నోరుగా బోరగా ఉండి మీరే మాట్లాడించుకోండి. మా అందరికీ కావలసినటువంటి నాయన సమృద్ధి ఆహారం నాయన మాకు దయచేయండి. ఈ ఆత్మీయ ఆహారం ప్రభా నాయన మా జీవితాలకే బలమైనది ప్రభు. అటువంటి ఆహారం తీసుకుంటుండగా కూడా ప్రభా నీ కృప కనికరం దయచేయమని తండ్రి నాయన, ఆది నుంచి అంచెం వరకు కూడా మీరు తోడుగా ఉండమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా నాయన, పరిశుద్ధాత్ముడ తండ్రి నా అపరాధములు ఏమైనా ఉంటే క్షమించమని, నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం మీ నామాన్ని ఇచ్చిస్తూ త్వరలో రానున్నటువంటి నా యేసు పరిశుద్ధ పాదములు పట్టుకుని అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. మన యానివర్సరీ కొడుకుల కొరకు ఆదివారం రోజుని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి అనేక మంది వచ్చి ఈ కొడుకుల్లో అందరూ పాల్గొనేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి రండి. ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారాన్ని తీసుకుందాం. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థన ఏ విధంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది అనేది యానివర్సరీ కొడుకుల తర్వాత మనం చూద్దాం. అందరం కూడా సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం రావడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం ఉండండి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి రండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ప్రతి మనహుని ఆలకించే దేవుడు, అడ్డుగా ఉన్న గోళ్ళన్నీ కూల్చివేసే దేవుడు కనుక దయచేసి అందరూ గమనించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం రండి. ఈ యొక్క సమయంలో మరి ట్రాన్స్పోర్ట్ కొరకు కూడా ఒక చిన్న మాట చెప్తూ ఉన్నాను. కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు చేస్తూ ఉన్నారు వాహనాల కొరకు. దయచేసి ఆ మెసేజ్లు, ఆ ఫోన్లు తొందరగా చేయండి. ఎందుకంటే చాలా టెన్షన్లో ఉన్నాం మేము యానివర్సరీ కొడుకులు కనుక. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏదన్నా ఆయనకి మెసేజ్ చేయండి, ఏదన్నా ఆయనకు ఫోన్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనే చెప్తారు ఈ వారం నుంచి నాకు. ఎందుకంటే పనులు చాలా ఒత్తిడి అయిపోతూ ఉన్నాయి. ఈ ఫోన్లు వస్తూ ఉన్నాయి డ్రైవింగ్ టైంలో, లొకేషన్ లేకపోతే బండి కావాలని. చాలా ఇందాక ఒక పావు గంట అటు ఇటు తిరిగేసాం ఫోన్ మాట్లాడుకుంటా, రాంగ్ రూట్లో వెళ్ళిపోయి. అందరం ఉన్నా కూడా ఇటు అంటారు అటు అంటారు, నేనేం ఫోన్లో ఉన్నాను, బండి ఎటేటో వెళ్ళిపోతూ ఉంది. దయచేసి గమనించండి. ఏదన్నా ఆయన సంప్రదించండి. అందరూ కూడా రండి. అందరికీ వాహనం పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించిన గాకి సమయంలో రవి గారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు స్త్రీల కార్యక్రమం అండి. మరి స్త్రీల కార్యక్రమం అంటే మరి స్త్రీలు ప్రతి విషయంలో కూడా ముందుకు రావాలి, ముందే ఉంటున్నారు. మరి ఈ కార్యక్రమాలకు కూడా ముందుకు రావాలని, ముందు ఉండాలని
మరి తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు మన చింటుబాబు పుట్టినరోజు. మరి పుట్టినరోజు చింటుబాబు కూడా సంఘం తరపుని, నా కుటుంబం తరపుని మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మరి ప్రతి వారం కూడా స్త్రీలు చక్కగా నిలబడి వాక్యం చెప్పాలి, పాస్టర్ గారు చెప్పినట్టుగానే. మరి ఎవరు లేరని మరి నేను తీసుకోవడం జరిగింది. మరి ప్రతి విషయంలోనూ కూడా స్త్రీలు ముందే ఉంటున్నారు. ఇదివరకు చెప్పాను నేను ఒకసారి. స్త్రీలు ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదు, అన్నిటిలోనూ ఎక్కువే. దేవుడు కూడా మరి స్త్రీలని ఒక విధంగా ప్రత్యేకంగా మరి ఘనపరిచి బైబిల్లో ఉంచారు. అనేక మంది స్త్రీలు కూడా బైబిల్లో మనకు కనపడతారు. గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప విశ్వాసం ఉన్న స్త్రీలు. ఆ విధంగానే మనం కూడా ఉండాలి, మీరు కూడా ఉండాలి. అంతేగాని ఏ విధంగా కూడా తగ్గించి ఉండకూడదు. అది అంతెందుకు, మనం రెంట్ల గురించి అడిగితే మరి ఎక్కువగా స్పందించేది స్త్రీలే, ఎక్కువగా ఇచ్చేది స్త్రీలే. అలాగే ఇప్పుడు కానుకల గురించి చెప్పినప్పుడు కూడా అది యానివర్సరీ కానుకకి అందరి పేర్లు స్త్రీలే వచ్చినాయి, ఒకరిద్దరు తప్ప మగవాళ్ళు. అలాగే ప్రతి విషయంలో కూడా స్త్రీలు ముందుంటారు, ముందు ఉండాలి. దేవుడు కూడా ఆ విధంగానే మరి బైబిల్లో కూడా ఉంచాడు స్త్రీల్ని. ప్రతి విషయంలో కూడా గణపరిచారు. స్త్రీలు ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ఎంతో విశ్వాసంగా ఉంటారు. స్త్రీలు మరి ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో, ఎప్పుడైతే మరి అన్ని విధాల్లో కూడా ముందుంటారో, అప్పుడు ఆ సంఘం ఇప్పుడు కూడా మరి కనపడుతుంది. ఇప్పుడు కూడా సంఘంలో కూడా స్త్రీలే కనపడతారు ఎక్కువ. ఎక్కడ మనం ఆరాధన పెట్టినా, ఎక్కడ ఏ కొడుకు అడిగినా జరిపినా స్త్రీలే ఉంటారు ఎక్కువగానే. మరి ఆ విధంగా స్త్రీల్ని మరి ఆ దేవుడు ఆ విధంగా మరి కనపరిచారు. సాటి అయిన సహాయం మరి మగవాడికి కావాలి అని చెప్పి మరి స్త్రీని దేవుడు సృష్టించడం జరిగింది. అదేవిధంగా సంఘంలోని మరి మన బైబిల్లోని కూడా మరి దేవుడు ఎంతో మరి స్త్రీని ఒక ప్రత్యేకంగా మరి చూపించారు. అలా చాలామంది స్త్రీలు కూడా మరి విశ్వాసమైన స్త్రీలు మరి బైబిల్లో కనపడతారు. అలాగే విశ్వాసం గురించి మరి అబ్రహాం గారు అయితే మరి విశ్వాసులకు తండ్రి, మరి మగవాళ్ళే చూసుకుంటే. కానీ స్త్రీల్లో కూడా చాలామంది మరి ఎంతో విశ్వాసంతో దేవుని గణపరిచారు, మహింపరిచారు, అనేక కార్యాలు చేశారు. మరి ఈ స్త్రీల గురించి చెప్పాలంటే మనం మరి ముఖ్యంగా స్త్రీలలో మరి సమరయ స్త్రీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు, మరి కొన్ని పేర్లు నేను తీసుకుంటున్నాను. మరి యోహాను సువార్త ఒకసారి వాక్యం చదువుతామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుంచి చదవమ్మా. కొంచెం స్పష్టంగా వివరంగా చదవండి. ఇందులో ఎక్కువగా వివరంగా విడమర్చి చెప్పడానికి ఏముండదు. వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఒకసారి అండి, ఎందుకంటే వాక్యం చదివినప్పుడు అందులోనే మనం వివరంగా ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివినప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. 4 నుంచి అండి, 4వ అధ్యాయం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చాను. ఒకసారి యేసుక్రీస్తు వారు మరి మార్గ మధ్యంలో వెళ్తూ ఒక ఊరికి వచ్చి అక్కడ ఆగారనమాట. ఒక సుకారాము అనే ఊరిలో అక్కడ ఆగారు. చెప్పండి, చదవండి. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలు అయ్యాను. ఓకే. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహనం కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమర స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొను. మీరు కంటిన్యూ అవ్వండి. నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగగా, యేసు, నువ్వు వెళ్ళి నీ పెనుమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనుమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనుమిటి లేడని నీవు చెప్పుచున్న మాట సరియే. నీకు 5 పెనుమిటిలు ఉండేవి, ఇప్పుడున్నవాడు నీ పెనుమిటి కాడు. ఇది సత్యమే చెప్తావా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. ఇది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేసి ఉన్నానని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట
చూచి ఆశ్చర్యపడిరి. కానీ మీకేమి కావాలని ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండేది. సరిపోద్దండి. మరి మీరు ఈ చదవబడిన వాక్యాన్ని విన్నారు కదా, మరి స్పష్టంగా అర్థమైందా మీ అందరికీ? యేసుక్రీస్తు వారు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ఆగినప్పుడు ఆయన దాహానికి ఇమ్మని ఒక స్త్రీని అడిగారు. ఆవిడ సమరయ స్త్రీ. అంటే సమరీలు అంటే తప్పు చేసేవాళ్ళు అనమాట. అంటే సమరయ స్త్రీ అంటే ఆవిడ విచారం చేసే స్త్రీ. అందుకని ఆ ఊరులతో కానీ ఆ సమరయులతో కానీ యూదులు మాట్లాడరు. అటువంటి ఆయన ఆవిడని పిలిచి నాకు దాహానికి ఇమ్మన్నప్పుడు ఆవిడ, మీరు యూదులు కదా, నాతో ఎలా మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు ఆయన, నువ్వు ఈ ఇచ్చి జలం నాకు ఇప్పుడు దాహం తీరుస్తుంది, కానీ నేను ఇచ్చే జలం అయితే నీకు ఎప్పుడు కూడా జీవజలం ఎప్పుడు కూడా దప్పికి మరి ఉండవు నువ్వు అని చెప్పినప్పుడు ఆయన మంచి మంచి మాటలన్నీ కూడా ఆవిడికి చెప్పినప్పుడు ఆవిడ ఈయనే క్రీస్తు అని ఎరిగి మరి ఆయన అని చెప్పి ప్రతి మాట కూడా మరి విని ఈయనే క్రీస్తు అని గుర్తించినప్పుడు ఆయన మరి నాకు నీళ్ళు కావాలన్నప్పుడు, నాకు జీవజలం ఇమ్మన్నప్పుడు అడుగుతుందన్నమాట. అడిగితే ఆయన ఏమంటాడంటే, మరి నేను నీకు ఇస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకునిరా అని చెప్పినప్పుడు ఆవిడ, నాకు భర్త లేడు అని అంటుందన్నమాట. అయితే నువ్వు చెప్పింది కరెక్టే, నీకు భర్త లేడు, కానీ ఇప్పుడు నువ్వైతే 5గురిని కలిగి ఉన్నావు భర్తల్ని అని దేవుడు చెప్తాడనమాట. అంటే 5గురు భర్తలను కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు మరి అని ఆయన అంత పబ్లిక్గా ఆవిడ దగ్గర అంత నిర్భయంగా చెప్పినప్పుడు ఆవిడ ఆశ్చర్యపడిపోయిందనమాట. అంటే నాలో ఉన్న తప్పులన్నింటిని కూడా ఈయన మరి చెప్పగలుగుతున్నాడంటే నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మరి అక్కడ కొండ అక్కడ వదిలిపెట్టేసి గబగబా ఊర్లోకి వెళ్ళి మరి అందరిని కూడా మరి మనం ఎదురు చూస్తున్న క్రీస్తు నేను కనుగొన్నాను, మీరు రండి అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. ఆ విధంగా ఆమె ఎంతో విశ్వాసం కలిగి మరి ఆమెకున్నంతలో విశ్వాసం కలిగి ఊరందరిని కూడా మార్చిందనమాట. ఆవిడ మారటమే కాకుండా ఊరందరిని కూడా మార్చింది. అలాగా స్త్రీలు ఏ విషయంలో అయినా సరే మరి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మరి ఎంతో సంఘం కూడా అభివృద్ధి పడుతుంది, మరి ఎంతో మంచి జరుగుతుంది అన్నమాట. కుటుంబంలో కూడా స్త్రీ ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటుందో ఆ కుటుంబం చాలా అభివృద్ధి పడుతుంది. స్త్రీలు ఇప్పుడు కూడా మరి ముందు లేనకుండా ప్రార్థనలో కానీ ఏ విషయంలో కూడా మరి ఆ కుటుంబం ఇప్పుడు కూడా ఎదురుకు రాదు. అలాగే మరి ఇంకొక స్త్రీని చూద్దాం, మరి అబిగైలు గురించి చూద్దాం. మరి ఆవిడ కూడా ఎంతో విశ్వాసరాలు, ఎంతో నమ్మకస్తురాలు అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకస్తురాలుగా ఉంది. 1 సమూయేలు 25వ అధ్యాయం 2 నుండి 29 వరకు చదవండి. 1 సమూయేలు 25వ అధ్యాయం 2 నుండి 29 వరకు. ఒక నిమిషం, అందరు తీసుకున్నారా? కర్మేలులోని మయోనందు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను అతడు
సుబుద్ధి స్త్రీ సుబుద్ధి గలదై రూపతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకు ఈ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమముగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు ఆ దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారిదేదియు పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారలాగా చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగియాలతో ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుతున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడి చేయగా నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు ఎవనని తనతో మాటలాడనీయుడు అనెను. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాద్దమ్మముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గాద్దమ్మములు అంటే గాడిదలు. గద్దాపు మీద ఎక్కి పర్వతము లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడేవి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దానిని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయచూ వచ్చి తిని ఉపకారము నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని ఉన్న వారిలో ఒక మగపిల్ల వాణినైనను తెల్లవారినప్పటికీ నేను నుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయుగాక అని ప్రమాణం చేసి ఉండెను. అబిగయలు దావీదును కనుగొని గాద్దమ్మ మీద దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలి
నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. సరిపోమ్మా, చాలు చాలు 29. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్నమాట నిజమేనని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవై నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురు గాక. అయితే నేను నా ఏలిన వాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు స్వీకరించి వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండా నిన్ను హింసించుటకైనా నీ ప్రాణము కట్టబడను. చాలమ్మా, చాలమ్మా. ఇప్పుడు చదివిన వాక్యం విన్నారు కదా శ్రద్ధగానే. మరి నాబాలు మరి చాలా మూర్ఖుడు అన్నమాట. అంటే మొరటివాడు. మరి మొరటివాడి గురించి భార్య అయిన మరి అబిగయలు చాలా మరి తెలివైంది, మరి దేవుని యందు భయభక్తులు ఉన్నదా, అన్ని విషయాలు తెలిసిన స్త్రీ అన్నమాట. మరి స్త్రీ మరి నాబాలుకి చాలా ఆస్తిపరుడు. మరి ఆస్తి అంతా ఉన్నప్పుడు దావీదు ఒకానొక టైంలో నాబాలుకి చాలా సహాయం చేశాడు. ఆయన ఆస్తిని కాపాడటంలో ప్రతి విషయంలో కూడా నాబాలుకి వాళ్ళ పనివారి ద్వారా చాలా సహాయం చేశాడు. అయితే ఇప్పుడు దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు. మరి కొండల్లో దాక్కొని 400 మందితో మరి తినడానికి తిండి లేక, ఉండటానికి నీళ్ళు లేకోకుండానే మరి ఉన్నప్పుడు మరి నాబాలు దగ్గరికి దావీదు గారు తన పనివారిని పంపించాడు అనమాట. పంపించి మనం కష్టాలు ఉన్నాం కాబట్టి నా జనులందరూ కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నా జనులకి కొంచెం ఆహారం పెట్టి మరి అన్ని విషయాలు కూడా మంచి చెడ్డ చూసి పంపించు. కనుమలో గారికి కూడా నేను అతన్ని కుశల ప్రశ్నలు అడిగి నువ్వు ఎలా ఉన్నావు ఏంటని చెప్పి అన్నీ అడిగి పంపిస్తాడనమాట. పంపిస్తే అసలు దావీదు ఎవడో అంటాడు అతను. అసలు దావీదు ఎవడో, దావీదు ఎవరని నేను అతనికి సాయం చేయాలి, ఎస్ఐ కుమారుడు ఎవడో అని మరి చాలా అసహ్యంగా, కోపంగా, క్రోధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మరి దావీదుతో చెప్తారు. దావీదు చాలా కోపం తెచ్చుకొని అతన్ని సంహరించడానికి మరి అన్ని విధాలు కూడా సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు లాబాను పనివాళ్ళు అయినటువంటి మరి పనివాడు ఆ మాటలన్నీ విని ఆ స్త్రీతో చెప్తాడు అనమాట, అబిగేలుతో, స్త్రీ మరి భార్యతో చెప్పినప్పుడు మరి ఆ భార్యకి అన్నీ తెలుసు కాబట్టి ఇతను మూర్ఖుడు, ఇతను అలాగే చేస్తాడని చెప్పి గవ్వగా త్వరపడి మరి 200 రొట్టెలను, 2 ద్రాక్షపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు ఆడలను మరి గార్ధముల మీద ఎక్కించుకొని మరి ఆవిడ వెళ్ళి మరి దావీదుని ఎదుర్కొని మరి అన్నీ స్వీకరించమని అడుగుతుంది అనమాట. ఆ తప్పు నా మీద వేసుకుంటున్నాను, నా భర్త చేసిన తప్పు నా మీద వేసుకుంటున్నాను, నాకు క్షమించి మరి ఇవన్నీ స్వీకరించి నువ్వు కొంచెం మరి మనసాన్ని తెచ్చుకోమని దావీదుని కోరుకున్నప్పుడు దావీదు మరి ఆవిడని క్షమించి అవన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మరి భర్త మూర్ఖుడైనా మరి ఎంత ఎటువంటిడైనా మరి స్త్రీ మరి తెలివైంది కాబట్టి, దేవుని యందు భయభక్తురాలు కాబట్టి మరి ఆ విధంగా మరి దావీదు గారి దగ్గరికి అన్నీ కూడా చేసిన సహాయాన్ని మర్చిపోకుండా మరి తన పనివారిని రక్షించుకుంది, తన మనుషులను రక్షించుకుంది. ఎందుకంటే దావీదు అందరినీ కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. మరి తన భర్తను రక్షించుకుంది, అందరినీ రక్షించుకుంది కాబట్టి అటువంటి స్త్రీలు మనలో కూడా ఉండాలన్నమాట. మనం కూడా ఎప్పుడు కూడా వివేకంతో మరి జ్ఞానంతో మెచ్చుకొని మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. అలాగే ఇంకో స్త్రీని చూసుకుందాం. పాపాత్మురాలైన మరి స్త్రీ
సారేపతి విధవరాలండి. మరి సారేపతి విధవరాల గురించి మరి 1వ రాజులు 17వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వరకు ఎవరైనా చదవండి. లేకపోతే మామూలుగా నేను మామూలుగా చెప్పేస్తాను మీకు అందరికీ, ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇంకా కార్యక్రమం ఉంది. అయితే ఇప్పుడు ఈ సారేపతి విధవరాల గురించి ఒక దైవజనుడు వచ్చి మరి అమ్మ నాకు దాహానికి ఇమ్మని అడిగినప్పుడు ఆవిడ దాహానికి ఇస్తుంటే నాకు ఏదైనా రొట్టె కూడా చేసి ఇమ్మని ఆయన అడుగుతాడనమాట. ఆవిడ పొలాలు ఏరుకుంటూ ఉంటుంది. ఎందుకు కొంచెం పిండి ఉంది, అది చేసుకుని నేను నా కుమారుడు బ్రతికి ఇది తిని తర్వాత ఏం చేయలేదో తెలియదు, ఆకలితో చనిపోవాలి అని నేను పొలాలు ఏరుకుంటున్నాను, ఇది అది మట్టుకుంది అనుకుని ఆవిడ పొలాలు ఏరుకుని ఆ రొట్టె కోసం కాల్చుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దైవజనుడు వచ్చి మరి నాకు ఎలీషా మరి ఆ దైవజనుడు వచ్చి అడుగుతాడు అనమాట. అడిగి మరి నాకు ఏం తినడానికి కూడా ఏమైనా పెట్టానప్పుడు ఆవిడ ఏమి ఆలోచించుకోకుండా తన కొడుకు గురించి తన గురించి ఆలోచించకుండా ఉన్న పిండితో ఒక రొట్టె తయారు చేసి మరి ఆ దైవజనుడికి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ దైవజనుడు చెప్తాడనమాట, నీ పిండిలో ఉన్న నీ కుండలో ఉన్నటువంటి పిండి ఇప్పటికి కూడా తరిగిపోదు, ఈ బుడిలో ఉన్నటువంటి నూనె కూడా ఇప్పుడు కూడా తరిగిపోదు, నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతావు, నీకు ఈ కరువు తీరేంత వరకు కూడా నీకు ఎప్పుడు కూడా కరువు రాదని మరి ఆ స్త్రీతో చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ విధవరాలు ఏం ఆలోచించలేదు, దైవజనుడు అడిగాడు కాబట్టి నాలో ఉన్న తన దగ్గర ఉన్నది మొత్తం సమస్తం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగ స్త్రీలు మరి ప్రతి విషయంలో కూడా మరి అలాగా అనుకోగలిగి ఉంటారు, ఎందుకంటే ముందుకు వస్తారన్నమాట ప్రతి విషయంలో. అలాగే మరి ఇంకా చివరగా పాపాత్ములైన స్త్రీ, లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వరకు చదవమ్మా. పరిచయులలో చాలమ్మా. అలాగే ఇంకొక వాక్యం అందులోనే మత్తయి సువార్త 26:6 నుంచి 13 వరకు, 26 నుంచి 13 వరకు. బెతేనియాలోని అనేది చేశాను.
ఇక్కడ నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చాలమ్మా. మరి ఒక సీమోన్ ఇంటికి యేసుక్రీస్తు వారు భోజనానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మరి కన్నీటితో మరి తన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి మరి విలువ గల అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసినప్పుడు మరి ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అడుగుతారన్నమాట, ఎందుకంత విలువ గల అత్తరుని నువ్వు పాడు చేసావు, మరి అది అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా, మరి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, పేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, కానీ నేను ఎప్పుడు కూడా మీతో ఉన్నాను. ఈ స్త్రీ నన్ను మరి సమాధికి అభిషేకించిందన్నమాట, అంటే మీకు గుర్తు చేసిందన్నమాట. ఈ స్త్రీ చేసింది చాలా మంచి పని. మీరు ఎందుకంటే ఈ స్త్రీ చేసింది మరి మంచి పని. ఈ స్త్రీ నన్ను సమాధికి సిద్ధపరిచిందనమాట. మీరైతే మరి ఎప్పుడు కూడా మరి ఆ జనులు అలాగా ఇలాగను అంటారు, కానీ మరి ఈ స్త్రీ అయితే గొప్పగా మంచి అభిషేకం చేసింది. మంచి విలువ గల అత్తరిని తీసుకొచ్చి మరి ఆ గదంతా కూడా మరి సువాసనతో నిండిపోయిందనమాట. మరి మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు అనుష గారు ఈ పాట పాడుతూ ఉంటారు, సువాసన సువాసన అన్న పాట. ఆ పాట వింటుంటేనే మాకు గదంతా కూడా సువాసన వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాడమ్మా రమ్మ దా ఆ పాట పాడు. మరి చాలా నిజంగా మనకి ఈరోజు ఈ హాలంతా కూడా సువాసన వస్తుంది, అంత మధురమైన మరి ఆవిడ పాడుతుంటా నాకు అలా అనిపించింది అనమాట ఆ ప్రేయర్లో కూడా. హల్లెలూయా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాల నోళ్లను
ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి మీ అందరికీ ఆ సువాసన కలిగిందో లేదో తెలీదు. దేవునిలో ఉండి నిజంగా ఆరాధిస్తే మనకు కూడా ఆ సువాసన కలుగుతుంది అనమాట. అయితే మరి నేను కొంతమంది స్త్రీలను చూపించడం జరిగింది. మరి స్త్రీలు ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా మరి దేవునిలో ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది బైబిల్ ద్వారా కొంతమంది స్త్రీలను దేవుడు చూపించాడు. అందులో కొంతమందిని చూపించడం జరిగింది. అలాగే ఇస్తారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరియమ్మ గారు, మరి మగ్దలేని మరియా గారు, ఇంకా చాలామంది కూడా అనేక విధాలుగా మరి దేవుని సన్నిధిలో మరి ఉండి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహింపరిచేవారు. ఎందుకంటే విశ్వాసం ఎక్కువ స్త్రీలలో విశ్వాసం అన్నమాట. విశ్వాసమే కాదు, ప్రతి విషయంలో కూడా స్త్రీలు మరి కలిగి ఉంటారనమాట. ఇప్పుడు ఇది సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఊడబెరుకును. చూడండి ఈ వాక్యం. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళే తన ఇల్లు మరి నాశనం చేసుకుంటుంది. ఎప్పుడైనా సరే స్త్రీ తెలివిగా ఉండి మరి అన్ని విధాలు కూడా జ్ఞానంగా ఉంటే తన ఇల్లు అంతా కూడా సక్రంగా ఉంటుంది. మరి అన్ని విధాలు కూడా బాగుంటుంది. పిల్లలు బాగుపడాలన్నా మరి పాడైపోవాలన్నా తల్లిలోనే ఉంటుంది. మరి తల్లి ఏంటంటే అన్ని విధాలు కూడా మరి బాధ్యత కలిగి చూసుకుంటేనే పిల్లలు బాగుపడతారు. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరో? యేసుక్రీస్తు వారు. అలాగే ఇంకొకరు పెట్టారు. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? తర్వాత తల్లి. ప్రాణానికి తెగించి నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి మనకు జన్మనిస్తుంది. అటువంటి తల్లి స్త్రీ అన్నమాట. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని తెగించి చేస్తుంది అన్నమాట. మరి అటువంటి పనులు మగవాళ్ళు చేయలేరు. అంత ప్రాణత్యాగం చేసేది స్త్రీ అన్నమాట. మరి స్త్రీ లేకపోతే కనుక మనం ఏమీ చేయలేము. ఇంట్లో కూడా మరి కొన్ని రోజులు ఆడవాళ్ళు లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి? ప్రశాంతంగా ఉంటుంది. ఒక నెల ఇప్పుడు అనుష గారిని ఫుల్ టైంకి పంపించాను. ప్రశాంతంగా లేదు. ప్రశాంతంగా ఉన్నా ఇల్లంతా చాలా చిరాకుగా ఉంటుంది ఏంటి. అసలు ఏది కూడా మరి ఉప్పుడుగా ఉండదు, నీట్గా ఉండదు, మరి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఉంటేనే ఇంట్లో అన్ని విధాలు కూడా బాగుంటుంది. అందుకే దేవుడు సాటి అయిన సహాయం కావాలని మరి స్త్రీని ఏర్పాటు చేశాడు. అంతేగాని మరి మీరు వేరే విధంగా ఆలోచించొద్దు. దేవుడు చేసిన ప్రతిదీ కార్యం మంచిదే. స్త్రీలు ఎప్పుడు కూడా బలమైన వారు, మరి బలహీన ఘట్టాలు కాదు అని ఒకసారి చెప్పడం జరిగింది. అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా విశ్వాసవంతులు, మరి విశ్వాసంగా ఉంటారు. అన్ని విధాలు కూడా మరి దేవుళ్ళు సంఘంలో కూడా ప్రతి విషయంలో ఎదుర్కొస్తారు. ఎక్కువగా ఎదుర్కొచ్చేది స్త్రీలే, ఎక్కువగా చేసేది స్త్రీలే, ఎక్కువగా కానుకలు ఇచ్చేది కూడా స్త్రీలే. ప్రతి విషయంలో కూడా మరి భోజనాలు వండుకొచ్చిన భోజనాలు పెట్టడానికైనా చాలామంది స్త్రీలే ఎదుర్కొస్తూ ఉంటారు. మరి మగవాళ్ళు ఎప్పుడు కూడా ఎదుర్కొరారు అన్ని విషయాల్లో కూడా ఏంటి. ఆ విధంగా మరి స్త్రీలు ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. మరి దేవుళ్ళు కూడా ఎంతో ఘనంగా గణపరుస్తూ వాళ్ళు ఉంటేనే మరి ఇప్పుడు కూడా కుటుంబం అంతా కూడా ఏంటి మంచిగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మరి 3 రాళ్ళ కాకుండా గుణవంతురాలాగా మీ ఇల్లు మీరు కట్టుకోండి. అలాగే మరి 6 భర్తలా కాకుండా మీరు చేసుకున్న భర్తతోటే మరి జీవించండి చక్కగానే. దేవునికి తెలుసు, ప్రతిదీ తెలుసు మనం ఎంతమంది భర్తలతో జీవిస్తున్నాము, మరి ఎలా కలిగి ఉన్నాము, ఎలా ఉంటున్నాము, ప్రతిదీ కూడా చూస్తున్న దేవుడు. ఆయనకి భయపడండి, దేవుడికి భయపడండి. అంతేగాని ప్రజలకు కాదు. ఎవరికి సమాధానం చెప్పొద్దు, చెప్పలేము కూడా, ఎవరు అడగరు కూడా మిమ్మల్ని. మనం అడగడానికి కూడా సరిపోము. కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనే చూశాడు, మనసును చూశాడు.
ఆయన ఇంటికి వెళ్ళి చూడలా. ఆవిడకి ఎంతమంది భర్తలో చెప్పగలిగాడు యేసుక్రీస్తు. ఆవిడ ఒప్పుకుంది వెంటనే, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను నిజంగా కలిగి ఉన్నాను అని చెప్పింది అనమాట. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఆయన చెప్పింది నిజమని ఒప్పుకుంది అప్పటికప్పుడు. అలాగే మనం కూడా ఒప్పుకోవాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. కానీ మనం ఒప్పుకున్నప్పుడే దేవుని సన్నిధిలో మరి క్షమింపబడతాం. మరి క్షమించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి తప్పనిసరిగా మరి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ మరి విశ్వాసం కలిగి ఉండాలని ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, మరి స్త్రీ పురుష భేదం ఉండదు పరలోకంలో. ఇక్కడైతే ఉంటుంది, ఆత్మలకు ఉండదు. అందుకని మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మరి అందరం కూడా ఉండవలసిన వారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్. కలుగును గాక. చక్కటి మాటలు దేవుడు మరి సహోదరులు రవి గారిని నిలబెట్టుకుని కొన్ని మాటలు విన్న రీతిని బట్టి మనందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామండి. స్త్రీల యొక్క ఆధిక్యత, స్త్రీల యొక్క ఘనత ఎంతో ఉంది అన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. స్త్రీలకే దేవుణ్ణి దగ్గరగా చూడగలిగే ఆధిక్యత, స్త్రీలే దేవుని ఎదుర్కొనే ఆధిక్యత ఎక్కడ కనపడుతుందమ్మా? ఒక సందర్భంలో చెప్తూ ఉంటారమ్మా, 24వ మత్తయి సువార్తలో కదమ్మా, పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు వస్తున్నప్పుడు 5 మంది స్త్రీలు బుద్ధిహీనులకై వెళ్ళిపోయినప్పటికీ 5 స్త్రీలు మాత్రం బుద్ధి కలిగినటువంటి వారుగా ఎవరు ఎదుర్కొంటున్నారమ్మా? పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వధువు సంఘానికి అప్పగిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని స్త్రీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతైనా ఉంది. అందుకనే ఒక మాట అయితే ఉంది కదా, ఎవరికి మేలు దొరుకుతుందంట? భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరుకుతుందంట. అంటే యాక్చువల్లీ దేవుడు ముందు స్త్రీని సృష్టించి స్త్రీకి భర్తనివ్వలేదు, భర్తను సృష్టించి ఎవరికి ఇచ్చారండి? ఆ మేలును భర్తకు అనుగ్రహించాడు. అంటే భర్తకి భార్య మేలుకరమైనటువంటి వ్యక్తి. పర్లేదు, అది ఉందా? దేవుడు స్త్రీనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత బైబిల్లో స్త్రీ అనే మాట ఎన్నిసార్లు రాసిందో ఎవరైనా చూడగలిగారండి? ఎప్పుడైనా అంటే అవగాహన చేయగలిగారు? అంటే బైబిల్లో స్త్రీ గురించి 464 సార్లు 464 సార్లు స్త్రీ అనే మాట అక్కడ ఉచ్చరించబడింది. అంచేత దేవుడు మరి మగవాడికి ఎంతగా అయితే ఆధిక్యత ఇచ్చారో అలాగే స్త్రీకి కూడా దేవుడు ఎంతో ఆధిక్యతనిచ్చాడు. దేవుడు మనందరినీ కాపాడాలి, దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి, దేవుడు మనందరినీ కూడా ఆయన కృపలో వర్ధిలింప చేయాలి అని దేవునికి మరి మనం వేడుకుందాం. చెప్పినటువంటి మంచి మాటలను బట్టి స్త్రీలు పురుషులు కానివ్వండి, ఏ తారతమ్యం ఎక్కడ ఉండదండి? పరలోకంలో ఉండదు, ఇక్కడ మాత్రమే. అది ఈ భూమి మీద మాత్రమే. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మనం అక్కడికి వెళ్ళకుండా స్త్రీలు వేరుగాను పురుషులు వేరుగాను కనపడరు. ఎందుకంటే అక్కడ లింగ భేదం అనేది కూడా ఉండదు అసలు అనమాట. అంటే మనుషులు మనం ఒక రూపాన్ని దాల్స్తాము, కానీ స్త్రీ పురుష భేదం అక్కడ కనపడదు. అందుచేత మనందరం కూడా దేవుని విషయంలోనూ స్త్రీలుగాను, ప్రార్థించే విషయంలో స్త్రీలుగాను, పనిచేసే విషయంలో పురుషులుగాను. స్త్రీలు ప్రార్థించడం ప్రారంభిస్తే పురుషుడు ఏం చేయాలంటే దాని పని కొరకే పరిగెత్తాలన్నమాట. అట్టి పరిస్థితిని దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. మరి ఈ సమయంలో మనం కానుకల పాట పాడుకుంటున్నప్పుడు కానుకలు స్వీకరించవలసిందిగా మన ప్రియులు సహోదరులు కోరుచున్నాను. బాబు ఎవరు వస్తున్నారు? కానుకలు స్వీకరించండి, కానుకల పాట పాడుకుందాం ఈ సమయంలో. అమ్మ ఎవరైనా పాటలకి పాడతారా? రండి రండి. నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా విడచిపోలేనయ్యా, మేలులు నీ
హల్లెలూయా. ఇంతవరకు కూడా మరి ప్రారంభం నుంచి క్రమంగా జరిగించిన ఈ యొక్క ఆరాధన కొడుకుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. అందుకొరకు ప్రార్థన చేయండి. బలహీనంగా ఉంది బిడ్డ, మంచి ఆరోగ్యంగా మళ్ళీ అన్ని విషయాల్లో పాల్గొనేలాగా అందరూ కూడా మంచి స్వస్థతను ప్రభు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. దయచేసి పాటలు పాడుచున్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ స్వరాలను కాపాడుకోండి. యానివర్సరీ కొడుకులు ఉన్నాయి. కూలింగ్ అయ్యేవి తాకండి ఎక్కువగానే, ఎందుకంటే ఈ వాతావరణంలో మార్పును బట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది. జలుబు కానీ దగ్గు కానీ. దయచేసి ఈ కార్యక్రమాలు అయ్యేంత వరకు జాగ్రత్తగా అందరూ ఉండాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణంలో మార్పును బట్టి చాలామందికి బలహీనంగా ఉంటూ ఉన్నారు. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి అందువరుస కొడుకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. అలాగే సమయం అనుకూలించిన వాళ్ళు మాతో పాటు రండి. ప్రతిరోజు సాయంకాల సమయంలో మరి కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉన్నాం కనుక ఈ ఆహ్వానాన్ని తెలియపరచడానికి యవనస్తులు ముఖ్యంగా ఎవరైనా సమయం అనుకూలించిన వాళ్ళు మాతో పాటు రండి. అందరం కలిసి వెళ్ళి అనేక మందిని ఈ కొడుకులకు ఆహ్వానిద్దాం. అందరూ కూడా మీకు తెలిసిన వారికి మరి ముఖ్యంగా తెలియపరుస్తూ ఉండండి. ప్యాంప్లెట్ అందరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో అందరూ లేచిన ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కేక్ కటింగ్ ఉంది కదా, అందుకనేసి లాస్ట్ వారం ఉంది కదా, నెక్స్ట్ వారం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి అన్ని విషయాల్లో ఎంతో చక్కగా మీరు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. తగిన సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కొన్ని మాటలు మనం విన్నాం. స్త్రీల కొరకు, స్త్రీలు బలమైన వారని, బలహీన ఘట్టాలు కాదు బలమైన వారని కొన్ని మాటలను విన్నాం. అందరూ చెప్పిన విధంగా స్త్రీలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాక్యానుసారంగా అందరూ కూడా నడుచుకుందాం. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపులాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారి కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా అనుదిన ప్రార్థనలో యానివర్సరీ కొడుకుల కొరకు ప్రార్థన చేయండి. భవానమ్మ గారు క్షేమకరంగా ఇండియా వెళ్ళారు. దేవుని మహాకృపను బట్టి మరి 2 రోజుల్లోనే మరి ఇక్కడ నుంచి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. గృహం చేరుకున్నారు. వారి కుమారుడు వివాహం కొరకు ప్రార్థన చేయమన్నారు. చాలా భయంకరమైన వర్షాలు, మంచి వాతావరణంలో మరి భవానమ్మ గారు కుమారుడు వివాహం, అలాగే నయోమి జీవన్ వాళ్ళ అన్నగారి వివాహం కూడా మరి మంచి వాతావరణంలో జరిగేలాగా ప్రార్థన చేయండి. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపార్లకు తండ్రి, నీ శ్రేష్టమైన నామనకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నేను ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి కొడుకులో సహాయం చేసి క్రమంగా నడిపించారు. మీకు వందనాలు ప్రభా. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కొంతమంది రాలేకపోయారు, ఎందు నిమిత్తం రాలేదో మాకైతే తెలియదు, కానీ మీకు సమస్తం తెలుసు ప్రభా. ఇదిగో తండ్రి, వారు కూడా వచ్చే వారం అందరూ రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, మేము అనేకులకి నేను వెలుగుగా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి ప్రభా. అనేక మందిని నీ సంధికి నడిపించాలి ప్రభా. ఇదిగో నేను మరి ముఖ్యంగా భారం కలిగి నేను చర్చ్ యానివర్సరీ కొడుకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దైవజనులు రాబోతూ ఉండగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. సంఘంలో కావలసినటువంటి ప్రతి అవసరత నుంచి మీరు విడుదల ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి ప్రభా, మేమందరము ఒక సైన్యం వలె, ఒక సమూహం వలె తండ్రి ప్రభా, నేను అనేక మందికి ఈ యొక్క కృతజ్ఞత కూడుకుల కొరకు తెలియపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగా అనేక మందిని తీసుకురావడానికి మీరు సహాయం దయచేయండి. ట్రాన్స్పోర్ట్లో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఎన్నో విధాలుగా ప్రభా, ఎంతో నేను శ్రమిస్తూ సంఘం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టంలో నుంచి ప్రభా, ఇదిగో నేను నష్టంలో నుంచి మీరు విడుదల దయచేయండి. ఇదిగో నేను వారి కలిమిలోంచి, లేవులోంచి మీ యొక్క సన్నిధికి కానుకలు తీసుకొస్తూ ఉన్నారు. ఇదిగో రెంటల విషయంలో తండ్రి నేను అమూల్యమైనటువంటి దశంభాగాలను ఇస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో నేను మీటింగుల కొరకు అమూల్యమైనటువంటి నేను ధనాన్ని ఇచ్చిస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు నేను చూస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. ఇచ్చిన దానికి ప్రతిగా 100 ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇక పనులు లేకుండా కొంతమంది ఉన్నారు ప్రభా, వారికి మంచి పనులను అనుగ్రహించండి. స్తోత్రాలు. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, బలపరచండి. ఇదిగా ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోండి.
నేను ఇదిగో సాతాను అనేక విధాలుగా శోధిస్తూ ఉన్నాడు. నేను బలపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఇంకా ఎంతమంది పిల్లలు అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ స్వస్థత ఇచ్చేయండి. కోటి గారు కుమారుడు రిషిబాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి హైదరాబాద్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు ప్రభా. ఇదిగో డాక్టర్లు నేను మంచి జ్ఞానాన్ని దయచేయండి, చక్కని ట్రీట్మెంట్ జరిగించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను కుమారుడికి దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన భవనమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నేను అందరం ప్రార్థించాం ప్రభా, గొప్ప కార్యం చేశారు. 2 రోజుల్లో ప్రభా నేను ఇండియాకి వెళ్ళే కృపను ఇచ్చారు, నేను గృహం చేర్చారు, కుటుంబంతో నేను ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను కుమారుడు వివాహం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నయోమి గారి కుమారుడుకు వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. వివాహం నేను అన్ని విషయాల్లో ఘనమైంది, మంచి వాతావరణంలో వివాహం జరగడానికి సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా నేను ఇదను పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తమ్ముడు చింటుబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సంవత్సరం మంది దయాకిరీటాన్ని మీరు ఇచ్చారు. ఇదిగో నాయన నీకు మహిమకరంగా దీవునికరంగా బిడ్డ జీవించి మీరు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అని నాయన రక్షణ మార్గంలో నడిపించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన ఇదే మంచి దినం, రక్షణ దినం అంటున్నారు ప్రభా. నేను అందరూ కూడా రక్షణలోనికి వెళ్ళే కృపను దయచేయండి. ఇంకా ఎంతమంది అయితే రక్షణ తీసుకోకుండా ఉన్నారు ప్రభా, నేను వారందరికీ మారు మనసును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి వారి కుటుంబాన్ని మీరు దీవించండి. స్వయంగా ఆహారం తీసుకొచ్చాడు ప్రభా, ఎంతైతే హెచ్చించాడో నేను 100 ప్రతిఫలన దయచేయండి. నేను ఇదిగో అన్ని విషయాల్లో బిడ్డకు మీరు తోడుగా ఉన్నాడు. వారి ఆలోచనలన్నీ మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం, మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి రాని బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా యానివర్సరీ కూడిక మీటింగుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో సమాధానం దయచేయండి నాయన, ప్రతి ఒక్కరిలో సమాధానం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మేమందరం చక్కని ప్రేమలో ఐక్యతతో నేను సమాధానంతో ఈ కోడుకులనైనా జరిగించడానికి మీరు సహాయం దయచేయండి. ఎవరికి ఈ కోడుకుల వల్ల ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య ఏది కూడా ఉండకూడదు ప్రభా. నేను మీరు సహాయం దయచేయండి. ఇదిగో ఆదివారం దినాన్ని ప్రభా నేను ఇదిగో ఉపవాసం ఉండి నేను ప్రార్థించాలని నిర్ణయించుకున్నాం ప్రభా. మా మీటింగ్స్ కొరకు, దైవజనుల ప్రయాణం కొరకు నేను ఇదిగో అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా నేను కోడుకు జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఆదివారం తండ్రి అందరం కూడా నేను నీ సంధికి రావడానికి సహాయం దయచేయండి. అందరూ స్వరాలు తెరిసి గలమెత్తి నేను నామను స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి వచ్చిన బిడ్డలందరినీ అసలుకి అప్పగిస్తున్న వారు ఏ అవసరతలతో వచ్చారో, అక్కరతలతో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభావ. ఇదిగో అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో మరలా నాయన ఈ కూడుకు ముగించుకుని నేను కేక్ కటింగ్ నేను అనంతరం నాయన వేస్తున్నటువంటి ప్రామిందులో కూడా మీరు తోడుగా ఉండండి. మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రయాణంలో కూడా నీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ పిల్లలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరము మీ పిల్లలం ప్రభా. నాయన మీరు ఏ విధమైనటువంటి ప్రేమను మా ఎడలు చూపించారో మేము కూడా ఇతరుల పట్ల అదే ప్రేమను చూపించడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. యానివర్సరీ కూడుకుల కొరకు భారం కలిగి ప్రభా. నాయన ఇదిగో మేము ఎంత వేదంతో ఉన్నాము నేను ఎంత కలవరం పడుతూ ఉన్నాం ప్రభా. దీన్ని అంత సంతోషంగా మార్చే దేవుడు తండ్రి, నువ్వు ఏమైనా చేయగలిగే సమర్థుడు ప్రభా. నేను అడ్డుగా ఉన్న మార్గాలు, గోడలు అన్నీ కూడా నేను యేసునామములో కూలిపోయినగా కానీ ప్రార్థించి మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ఇంకా తండ్రి ప్రభా ప్రతి విషయంలో బిడ్డలందరికీ మీ కృపను గ్రహించమని ఈ కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. నమ్మి విశ్వసిస్తే వచ్చిన మీ బిడ్డలందరినీ మీ అసలుకి అప్పగిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరిన గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మానిన సహవాసము సమాధానము కూడిన బిడ్డలకు, ఆరాధించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దేవుని ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ సమాధానంతో ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఎవరి గురించి ఎక్కడెక్కడ మాట్లాడొద్దు. మరొకసారి చెప్తూ ఉన్నాను,
ఈ కొడుకుల నిమిత్తం మాట్లాడండి, అనేక మందికి సమాచారం షేర్ చేయండి, అనేక మందిని ఆహ్వానిద్దాం. దయచేసి అవనాసులందరూ గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నవారు, సమయం అనుకూలించిన వాళ్ళు సాయంకాల సమయంలో తెలియపరచండి. అన్నయ్య చంద్రపాల్ గారు, నేను ఇంకా మీరు వచ్చినట్లయితే అనేక గృహాలను దర్శించి అనేక మందికి మన యానివర్సరీ ఆహ్వానాన్ని అందించి అనేక మందిని సమకూర్చాలి. కనుక దయచేసి అందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. శుక్రవారం ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం అందరూ కూడా రండి, అందరం కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రభుని మహింపర్దాం. మన కొడుకుల కొరకు ఆయన సన్నిధిలో మొరపెడదాం. అద్భుత కార్యం చేసే దేవుడు కనుక. ఆమెన్. హల్లెలూయా.